తల్లి మీద బిడ్డ చూపించే మమత, ఆ తల్లి దూరమైతే బిడ్డ పడే వేదన, అది కేవలం మనుషుల్లోనే కాదు మూగ జీవాల్లోనూ ఉందని నిరూపించింది ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. గంగారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో తల్లి వానరం మృతి చెందగా పక్కనే కూర్చున్న చిన్న వానరం తల్లిని కదిలిస్తూ మా అమ్మను బతికించండి డాక్టర్లు అని వేడుకుంటున్నట్లుగా చూసిన ఆర్తనాదం చూసిన వారందరూ కూడా హృదయాలను కదిలించింది. మానవత్వాన్ని మించిన మానవతా హృదయం చూపిన డాక్టర్ ప్రత్యూష ఆసుపత్రి ఆవరణలో అనుమానాస్పదంగా ప్రాణాలు కోల్పోయిన వానరానికి ప్రభుత్వ వైద్యాధికారి ప్రత్యూష స్వయంగా ముందుకు వచ్చి కరుణ నిర్వహించారు. తమ కర్తవ్యానికి మించి జంతు ప్రాణాల పట్ల కరుణ చూపిన డాక్టర్ చర్య స్థానికులను ఆకట్టుకుంది. ప్రభుత్వ ఉద్యోగి అయినా మానవతా దృక్పథం కలిగిన వారు ఇలాగే ఉండాలి అంటూ గ్రామస్తులు అభినందనలు తెలిపారు. నిన్న మా హాస్పిటల్ ప్రెమిసిస్ లో 2 కోతులు చనిపోవడం జరిగింది. ఆ 2 కోతులు కూడా ఆడవి, అవి కూడా పిల్లలు ఉన్నాయి. వాటికి గట్టిగా పట్టుకొని చాలా బాధాకరంగా పిల్లలు ఏడుస్తున్నాయి. అవి అపస్మారక స్థితిలో ఉన్నాయని చెప్పేసి అనుకొని వాటిని లేపడానికి వెళ్ళాం మేము. కాకపోతే అవి ఆల్రెడీ చనిపోయి చాలా గంటలు అయిపోయినాయని చెప్పేసి తెలిసింది మాకు వాటిని లేపడానికి వెళ్ళినప్పుడే. సో అవి ఏంటంటే పాయిజన్ వల్ల చనిపోయి ఉండొచ్చు, లేదు అంటే కరెంట్ షాక్ వల్ల చనిపోయి ఉండొచ్చు అనేది ఒక అనుమానాస్పదంగా ఉంది. సో నేను జనానికి చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం వచ్చి వాటి ఏరియాలో మనం నివసిస్తున్నాము. సో ఖచ్చితంగా ఏంటంటే అది వాటి ఏరియా. సో వాటిని ఫ్రీగా బతకనిద్దాము. అండ్ వాటికి కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, అండ్ చిన్న పిల్లలు కూడా ఉన్నాయి. అవి ఏడుస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. చూసే ప్రజలు కూడా చాలా మంది చాలా బాధాకరంగా ఉన్నాయి, మేము పెంచుకుంటాం మేడం అని చెప్పేసి కూడా వాటిని తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేశారు, కానీ అవి రాలేదు, అవి వెళ్ళలేదు అండ్ అడవిలోకి వెళ్ళిపోవడం జరిగింది. సో ఖచ్చితంగా ఏంటంటే జనాలందరూ ఇవి గుర్తించాలి. అవి కూడా ప్రాణులే, వాటికి కూడా ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటాయి. సో మన ఫ్యామిలీలానే ఏంటంటే తల్లి తండ్రి ఎవరైనా లేకపోయినా పిల్లలు ఎలా ఆనందాలు అవుతారో అలాగే అవి కూడా అవుతాయి అని చెప్పేసి ఒక్కసారి గుర్తించి ఈ పాయిజన్ పెట్టడం లాంటివి, లేకపోతే వాటిని హాని చేయడం లాంటివన్నీ చేయకండి దయచేసి. మీరు వాటితో పాటు మమేకమయ్యి మనం కూడా నివసిద్దామని చెప్పేసి కోరుకుంటున్నాం.